మర్యాదగా నీ వాళ్ళందరినీ ఆయుధాల కింద పడేయమని చెప్పు. పారేయంట్రా, లేకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఇప్పుడు చెప్పు, ఎక్కడ్రా నీ అబ్బా? అబ్బా అంటే జనక జనకే కదా. ఆ ముదుసలి తన మందిరమున మందు కొట్టి చిందులు వేయుచుండినేమో. అక్కడి నుంచే వస్తున్నాను రా. వాడక్కడ లేడు, మకాం మార్చేశాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడో చెప్పు. బహుశా కారులో కుర్రకారు వలె షికారు పోయేనేమో. తిక్క మాటలాపి సరైన సమాధానం చెప్పకపోతే నువ్వు పైలోకాలకు షికారు కడతావు. చెప్పు. చంపకు, నన్ను చంపకు. వాడు అరణ్యములోని తన రహస్య స్థావరమునకు ఏగి ఉంటుంది. నాకు ఫోను నెంబరు మాత్రము తెలియదు. ఫోన్ చేద్దు గాని పద. పద. ఫోన్ చేయి. జనకో జనక జనక, నేను నీ సుపుత్రులను. విన్నావుగా కోబ్రా, నీ ముద్దుల కొడుకు ముద్దు కంఠస్వరం. వాడిప్పుడు నా చేతిలో చిక్కాడు. ముక్కలు ముక్కలుగా చెక్కేయబోతున్నాను వాడిని. వద్దు రవి, వాడిని చేయొద్దు ప్లీజ్ ప్లీజ్. నీ కొడుకు చెక్కు చెదరకుండా నీకు దక్కాలంటే నువ్వు మా నాన్నగారిని నాకు అప్పగించాలి, లేదా వీడికి నూకలు చెల్లినట్టే. రవి, వాడికంటే ఎక్కువ ఈ లోకంలో నాకేమీ లేదు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. నా మాట నమ్ము. సరే, వీడిని తీసుకుని ఎక్కడికి రమ్మంటావో చెప్పు. నువ్వు కూడా మా నాన్నగారిని అక్కడికి తీసుకొస్తే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎర్రకొండ మీదున్న దయ్యాల మరిచెడు దగ్గర తీసుకురా. అతి తెలివికి పోయినా, నా తండ్రికి ఏమైనా హాని చేసినా నీ కొడుకు నీకు దక్కడు, గుర్తుంచుకో.